హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా! అయితే మనం ఎలాగైతే కార్తీక పాడ్యమి రోజు మనము స్నానాల్ని ఆచరిస్తామో, కార్తీక పాడ్యమి రోజు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలోని, అలాగే ఈరోజు నార్త్ ఇండియన్స్ ఉత్తర భారత్ వైపు వాళ్ళు కూడా గోవర్ధన్ పూజ అనేది స్పెషల్‌గా చేసుకుంటారండి. అయితే ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటువైపు ఎక్కువగా, ఇంకా యమునా నది ప్రాంతంలోని, ఇంకా మథుర, ఇంకా బృందావన్ ప్లేసెస్‌లో చాలా ఎక్కువగా శ్రీకృష్ణుడికి పూజిస్తారనమాట. అయితే ఈ పూజకి సంబంధించిన స్టోరీ ఏంటో చూద్దాము. అయితే ఒక సమయం అప్పుడు బ్రజ్‌లో ఉండేవాళ్ళు. బ్రజ్ అంటే అదెక్కడుంది అంటే, బ్రజ్ ఏమో మథుర ఇంకా బృందావనం దగ్గర యమునా నది ఒడ్డు దగ్గర ఉన్నాదండి. అయితే అక్కడ ఉండేవాళ్ళు దేవరాజ్ ఇంద్రుడికి పూజిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ పంటలు బాగా పండుతాయి. అయితే మనకి వర్షానికి కారణం ఎవరు? ఇంద్రుడు. అయితే ఇంద్రుడు వల్ల పంటలు బాగా పండుతున్నాయి. మంచిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి, సో, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే దేవరాజ్ ఇంద్రుడిని పూజిస్తూ ఉంటారు. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? శ్రీకృష్ణునేమో అంటారు, అది ఇంద్రుడు బాధ్యత. అది అతను కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్తారనమాట. అయితే అప్పుడు ఏం చేస్తారంటే, మీకు పూజ చెయ్యాలి అనిపిస్తే నిజంగానే మీరు గోవర్ధన్‌కి పూజ చెయ్యండి. గోవర్ధన్ పర్వతం అనమాట. ఆ పర్వతానికి పూజ చెయ్యండి. ఎందుకంటే ఆ పర్వతం కిందే మనమందరూ కూడా సురక్షితంగా ఉన్నాము. అక్కడే గౌలు అంటే ఆవులు అన్నీ కూడా అక్కడే గడ్డి గట్ట అన్నీ మేస్తూ ఉంటాయి. మనకి జీవితానికి కారకం. అంటే అందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే పాలు అమ్ముకొని, ఆవులు పెంచుకొని, పాలు అమ్ముకొని, గేదెలు పెంచుకొని, అలాగే గేదెల పాలు అమ్ముకొని, అలాగనమాట వాళ్ళ జీవికోపార్జనాన్ని చేసేవారనమాట. అయితే అలాగే మేకలు కూడాని. అయితే కృష్ణుడి మాట విని ఈ బ్రజ్‌లో ఉండే వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇంద్రుడి ప్లేస్‌లోని ఆ గోవర్ధన్ పర్వతం ఏదైతే ఉన్నాదో దానికి పూజ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అయితే అలా చేయడం వల్ల ఇంద్రుడికి ఏమి వచ్చింది? కోపం వచ్చింది. ఇంకా అతను ఏమనుకున్నారంటే, వీళ్ళు అందరూ నన్ను అవమానిస్తున్నారు. నా పూజ మానేసి వీళ్ళు ఆ గోవర్ధన్ పర్వతానికి పూజ చేస్తున్నారు. గోవర్ధన్ పర్వత్ అంటే గోవర్ధన్ మౌంటైన్ అనమాట. దానికి పూజ చేస్తున్నారు. అయితే అతని అహంకారం మీద వచ్చేసి అతను ఏం చేస్తారంటే, ప్రళయం సృష్టించి వర్షాన్ని ఘోరమైన, అంటే చాలా చాలా పెద్ద వర్షాన్ని సృష్టిస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే చాలా పెద్ద వర్షం బ్రజ్‌లో పడుతుంది. అది 7 రోజుల వరకు అలా కంటిన్యూస్‌గా పడుతూనే ఉంటుంది. అయితే 7 రోజుల వరకు పెద్ద వర్షం పడితే ఏమవుతుందండి? చాలా నష్టం జరుగుతుంది కదా! సో, అలాగే అక్కడ కూడా ప్రళయం వచ్చిందనమాట. అయితే అప్పుడు అందరూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరికెళ్ళి శ్రీకృష్ణుడిని సహాయం అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే, అతని చిటికెన వేలుతోని ఆ గోవర్ధన్ పర్వతాన్ని చిటికెన వేలును ఎత్తి 7 రోజుల వరకు అలాగే ఉంచుతారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అలాగ చేయడం వలన ఇంద్రుడికి తన తప్పు అనేది తెలుస్తుందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడితోని ఇంద్రుడు క్షమాపణ అడుగుతారు. అయితే ఆ రోజు నుంచి కూడా ఈ పూజ అనేది స్టార్ట్ అయిందండి. ప్రతి సంవత్సరం కూడా గోవర్ధన్ పూజ అనేది చేసుకుంటారు. అయితే ఈ పూజ ఎలా చేస్తారంటే, ఏం చేస్తారంటే, ఇంటి ముందుని గుమ్మం ఉంటుంది కదండీ! గుమ్మం ముందుని మనం ఎలాగైతే గొబ్బిలం పెడతాం కదండీ! అలాగే అక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఆహ్, క పేడ పేడతోని పర్వతం లాంటి బొమ్మ, అంటే అందరూ బొమ్మలేయలేరు కదా! అంటే అందరూ డిజైన్స్ వేయలేరు కాబట్టి కొంతమందేంటంటే శ్రీకృష్ణుడు తాలూకా బొమ్మేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ మౌంటైన్ షేప్ ఏసేస్తారనమాట. అలాగా మధ్యలోని ముగ్గు ఏసేసి, ముగ్గు మీద అలా షేపేసి, దాన్ని శ్రీకృష్ణుడుగా భావించి చుట్టూరు దీపాలు పెట్టి దానికి పూజ చేస్తారు. అలాగే దానికే ఏం చేస్తారంటే ప్రదక్షిణాలు కూడా చేస్తారనమాట. అలాగే ఆవుకి పూజ చేస్తారు. ప్రత్యేకంగా ఆవుకి కూడా ఈరోజు పూజ చేసే విధానం ఉన్నాదండి. సో, దాన్ని మనము గోవర్ధన్ పూజ అనేది అంటాము. మీకు ఈ స్టోరీ ఎలాగా అనిపించింది? నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్స్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదండి, షేర్ చేయడం లేదండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయండి. కానీ ప్లీజ్ అండి కొంచెం లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.